అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మను వ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేమైతే ఇలా డెకరేషన్ కోసమని మొత్తం అంతా గజిబిజిగా అయితే పడేసున్నాము. అలానే మా బుజ్జి వినాయకుడి కోసం మేము ఒక చిన్ని సింహాసనం అయితే తయారు చేయాలనుకుంటున్నాము. ఇలాగా ధర్మకోల్స్ తోటి అయితే ఇలాగా కట్ చేసుకొని అయితే పెట్టామండి. దీనికి వచ్చేసరికి ఇట్లాగా రోజ్ ఫ్లవర్స్ అట్లానే చామంతి పూలు తమలపాకులతో అయితే డెకరేషన్ చేసుకున్నాము. చాలా చాలా క్యూట్గా ఉండింది కదా. మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. వినాయకుడు పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగుందన్నమాట. అసలు ఈ సింహాసనం చాలా చాలా బాగా వచ్చింది. ఇలా డెకరేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ అంతా ఈ విధంగా చేసుకున్నామండి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ రెడ్ కలర్ క్లాత్ వచ్చేసరికి మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు మేము యూజ్ చేసామన్నమాట. పెయింటింగ్ అవన్నీ కూడా మేము వేసుకున్నవి. అవన్నీ కూడా చాలా చాలా బాగుంది కదా అని చెప్పి దాన్ని అయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ అవి ఉన్నాయండి ప్లాస్టిక్వి, ఇలాగా అవి అయితే పెట్టేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలానే లైట్స్ కూడా ఉన్నాయి, లైట్స్ కూడా పెట్టేసుకున్నాము. అంతే. దేవుడికి వచ్చేసరికి పులిహోర అట్లానే పాల తాలికలు, అన్నము, పప్పు, బంగాళదుంప ఫ్రై, గారెలు, పూర్ణాలు ఇవన్నీ అయితే మేము చేసుకున్నామండి. కుడుములు కూడా చేసుకున్నాము. మీరైతే ఏమేమి స్పెషల్ చేసుకున్నారు ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, అలానే మా బుజ్జి కన్నయ్య అనమాట. తినొచ్చేసరికి మా పక్కన అక్క వాళ్ళ పాప అండి. ఇది మా ఇంటి ఫస్ట్ వినాయక చవితి. మా బుజ్జి కన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చినట్లయితే కనుక వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మను వ్లాగ్స్.